ఇది కొంచెం ఈ నిజాయితీ పరుడు, మోసగాడు, స్పృహ అనేటువంటి దాని గురించి కొంచెం వివరించండి పట్టయ్య గారు. కలిపి స్పృహలో లేనివారే అంటున్నారు. అవును, ఇద్దరు స్పృహ లేనివారు అంటున్నారు మరి ఇద్దరికి. మోసగాడు నిజాయితీపరుడుగానే ఉండొచ్చు, నిజాయితీపరుడు మోసగాడు అని ఉండొచ్చు. స్పృహ లేని తాను ఇద్దరికి సమం అని చెప్పారు ఇక్కడ. చెప్పారు, అవునవును. అది గుర్తించాలి. స్పృహలో ఉన్నామా లేదా గుర్తించుకోవాలి. ఇప్పుడు మనం వారేం చెప్పారనేది కాదు, గురువు గారు చెప్పారు. సరే, ఇప్పుడు మనం స్పృహలో ఉన్నామా లేదా, ఉంటే నిజాయితీపరుడుగా ఉన్నామా మోసగాడుగా ఉన్నామా, ఈ రెండు తెలియాలి. అవును, రెండిట్లో ఏదో ఒకటి తెలుస్తుందా లేదా నీకు. అవును. ఆ విషయం మనకు అన్వయించుకుని మనం దగ్గర చూసుకున్నప్పుడు మనం ఎలాగున్నాం అనేది చూసుకోవాలి కదా. అవునండి, అవునవును. నిజాయితీపరుడు మోసగాడు ఇద్దరు స్పృహలో ఉండాలంటున్నారు. స్పృహలీనతనం ఇద్దరికీ సమం అంటున్నారు. ఇంకో మాట కూడా చెప్పారు, అట్టి స్పృహ కలిగిన క్షణమే ఇద్దరు అదృశ్యమవుతారు అంటున్నారు. అవునండి, అవును. ఈ మంచివాడు చెడ్డవాడు ఇద్దరు ఉండరు, ఇద్దరు ఉన్నారంటే స్పృహ లేదని అర్థం, అది తాత్పర్యం. అవునవునవును, అర్థమైంది. ఇద్దరుంటే మీకు స్పృహ లేదండి, స్పృహ ఉంటే ఇద్దరు లేరు, మీరే ఉంటారు. మీరు స్పృహలో ఉన్నారా స్పృహ తప్పి ఉన్నారా అనేది మీరే చూసుకోవాలి. అవును. మీకు ఇద్దరు కనిపిస్తే మీరు స్పృహలో లేరని అర్థం. మీరు స్పృహలో ఉంటే మీరుంటారు, మీరు వచ్చిన తర్వాత వచ్చిందంతా ఉంటుంది, కానీ మీలో భాగంగా ఉంటుంది, అన్యంగా ఉండదు. ఇద్దరు లేకపోతే ప్రపంచం ఉండదా అని కాదు దాని అర్థం. ప్రపంచం లేకపోతే అసలు గొడవే లేదు కదా. ఇది వేదాంతం పనే ఉంది, ఇదంతా పనే ఉందని. ఇద్దరు లేకపోతే ఒక్కడే ఉన్నాడు అనుకుందాం, గాఢ నిద్రలో ఉన్నవాడుగా ఉండిపోతే ఇక్కడ సమస్య ఏముంది? ప్రశ్న లేదు, సమాధానం లేదు, అసలు సృష్టి లేదు. గాఢ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత కదా సృష్టి వస్తుంది. అవునండి. ఇంతకీ ఎవరు మేల్కొన్నారని? మీరు మేల్కొన్నారా, లేకపోతే ఎవరైనా మేల్కొంటే మీరు మేల్కొన్నారని అనుకుంటున్నారా? ఇంతకీ మేల్కొన్నది ఎవరని నా ప్రశ్న. మీకు ఎవరైనా చెప్పచ్చు, వారు తిరిగి మీకే ప్రశ్న వచ్చింది. మేలుకున్నది నా ద్వారా మేలుకోబడ్డాను అంతే. మేలుకున్నది అసలు వ్యక్తి వేరు. మేలుకున్నది శ్రీనివాసమూర్తి గాని మేల్కొల్పింది అసలు నేను మేల్కొల్పాడు శ్రీనివాసమూర్తి. గాఢ నిద్రలో మేల్కొన్నది ఎవరని? గాఢ నిద్రలో గాఢ నిద్ర నుంచి మేల్కొన్నది ఎవరు? శ్రీనివాస లేకపోతే ఎవరైనా? శ్రీనివాస్తో సహా మొత్తం మేల్కొంది. ఈ లోకంలోకి వచ్చేసామంటే ఇప్పుడు మనం ఇటువైపు వచ్చామనుకున్నప్పుడు శ్రీనివాసుతో సహా ప్రపంచము తర్వాత దైవము మూడు కలిపి ఒకేసారి ఇటువైపు వచ్చి మనము ఈ దేహాత్మ భావంలోకి పడ్డామని అనుకుంటున్నాం మనం. అంటే మీరే మేల్కొన్నారు ప్రపంచంగా అని అర్థం వచ్చింది మీ సమాధానంలో. మీ సమాధానం ఏం చెప్తుందంటే నేనే మేల్కొని ప్రపంచంగా ఉన్నాను అని అర్థం వచ్చింది. అప్పుడు స్పృహలో ఉన్నవారే కదా లెక్కొస్తారు. అవునండి, అవును, అవునవును. అప్పుడు ఇద్దరు ఎక్కడ ఉంటారు? మీరు ఒక్కరే కదా ఉంటారు. గాఢ నిద్రలో మీరు ఎంతమంది ఉన్నారు? గాఢ నిద్రలో ఒకరే. మళ్ళీ ఎంతమంది మేల్కొన్నారు? ఒక్కడే. మేల్కొంది కూడా ఒక్కడే. మరి మేల్కొన్న తర్వాత ఒకవేళ 100 మంది ఉన్నా 1,00,00,000 మంది ఉన్నా ఒక్కరే కదా ఉండాలి. ఒక్కరిదే కదా ఈ కథ అంతా. ఇద్దరికి ఉండేదానికి అవకాశం లేదు కదా. కాబట్టి స్పృహ ఉన్నట్టు లెక్క అనమాట. మీరు ఎలా చెప్పారు ఉన్నట్లు లెక్క. అవునండి, అవును. ఆ స్పృహ ఉంటే మీరు ఒక్కరే ఉంటారు మొత్తం. అవునండి, అవునవును. మెలకు రాకపోవడం మీరుగా ఉంటారు, మేల్కుంటే మీ ప్రపంచంగా ఉంటారని. ఎలాగున్నా మీరు ఒక్కరే ఉంటారు టోటల్ గా. రెండో దానికి అవకాశం లేదు. రెండో దానికి ఒక్క అవకాశం ఉంది అంటే మీరు స్పృహలో లేరని అర్థం చెప్పారు. ఉంటే అవునండి. రెండో దానికి అవకాశం ఉంది అంటే మీరు స్పృహలో లేరు. మీరు స్పృహలో ఉంటే ఒకటే ఉంటుంది, ఆ స్పృహే ఉంటుంది ఒకటే. ఆ ఒక్కదానికే పేరు స్పృహ అని. ఆ స్పృహ ఎవరి స్పృహ కాదు, దేని స్పృహ కాదు, స్వయం అన్నమాట. ఆ స్పృహనే మనం దేవుడు అంటున్నాం ఈ వైపుకి వచ్చి. దేవుడు, భగవంతుడు, ఈశ్వరుడు అనే దానికి ఆ స్పృహకు పెట్టబడిన పేర్లు. అది ఎవరి స్పృహ కాదు, దేని స్పృహ కాదు, స్వయము. స్పృహ ఉందా లేదో చూసుకోవాలి. ఇప్పుడు మీరు సమాధానం అయితే బాగానే చెప్పేశారు, అయిపోయింది, క్లోజ్ అయిపోయినట్టే.
ఆ! అవును. అది సిద్ధాంతంగా ఉండకూడదు. అవునండి. అవునవును. మీ స్వానుభవంగా ఉంటే మీరు స్పృహలో ఉన్న వారి లెక్కొస్తారు. హ్మ్. ఇప్పుడు మీరే ఉంటారు. మేలుకొన్న తర్వాత మెలుకువ రాకపోవడం మీరు ఒక్కరే ఉన్నారు. హ్మ్. మేలుకొన్న గది కూడా మీరు ఒక్కరే మేలుకొన్నారు. హ్మ్. మేల్కొన్న తర్వాత వచ్చిన ప్రపంచం కూడా మీ ఒక్కరిదే అవుతది. అవును. ఇప్పుడు మీ శరీరంలో హ్మ్. వివిధ అవయవాలు, వివిధ భాగాలు ఎంతో సిస్టమ్ అంతా జరుగుతూ ఉంది గదండీ! అవునండి. ఊరికే కాళ్ళు, చేతులు, ముక్కు, మొహం అంటే మీకు కనిపిస్తున్నాయి. వివిధ రకాలుగా ఉన్నాయి. ఇదంతా కలిపి మీదే అనే గదా అనుభవం ఉంటుంది. ఆ! అంటే స్పృహలో ఉన్నట్టే గదా! ఉన్నట్టే. హ్మ్. ఇట్లా. మీచే చూడబడేదంతా మీదే మీరే అవుతారు. ఇంకా హ్మ్. మీకు చూడబడినవి గూడా ఉన్నాయి. మీ లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయి గదా! కిడ్నీలు అవి ఇవి ఏవో రకరకాల పేర్లు చెప్తారు గదా! అవును. ఊపిరితిత్తులని హ్మ్. ఏవో రకరకాల పేర్లు చెప్తారు గదా! అవన్నీ ఉన్నాయంటారా? లేవంటారా? ఉన్నట్టే గదా మరి. ఆ! అవి ఉండడానికి కారణం ఎవరు? అసలు మీరు అసలు మేల్కొనడమే. మీరు అవును. మేల్కొనకపోతే ఇవేమీ లేవు. మీ శరీరమే లేదు గదా! శరీరం లేకపోతే శరీరంలో ఉన్న అవయవాలు ఎక్కడి ఏ నుంచి ఉంటాయి? తెలియవు. అవును. హ్మ్. హ్మ్. ఆ! మేల్కొ శరీరంలో అవయవాలతో సహా శరీరం ఉంది అంటే మీరు మేల్కొన్నారని అర్థం. హ్మ్. మేల్కొన్న తర్వాత మీతో పాటు అంతా మేల్కొంది గదా! శరీరం అంతా మేల్కొంది. శరీరంలో ప్రతి పార్టు మేల్కొంది. అవునండి. దేని పని అది చేసుకుంటా పోతుంది. హ్మ్. మీరు నిద్రపోతే ఏమీ లేదు. అవును. సృష్టే లేదు. హ్మ్. కాబట్టి ఎవరు నిద్రపోయారో వారే మేల్కొన్నారు. హ్మ్. ఎవరు మేల్కొన్నారో వారే సృష్టిగా ఉన్నారు. ఉన్నారు. ఓకే. ఇందులో మనకెక్కడ అవకాశం ఉందని వ్యక్తిగా చూసుకుంటే లేదు. శ్రీనివాస్‌కి ఎక్కడ అవకాశం లేదు. ఉందని. అవకాశం లేదు. హ్మ్. ఎవరు మేల్కొన్నారో వారే నిద్రపోయారు. ఎవరు నిద్రపోయారో వారే మేల్కొన్నారు. మేల్కొన్న తర్వాత తనతో సహా సకలముగా మేల్కొన్నారని మీరే చెప్పారు. అవునండి. అవును. హ్మ్. ఇప్పుడు రెండో దానికి అవకాశం లేదు గదా! లేదు. లేదు. హ్మ్. అది స్పృహ కలిగి ఉండుట. హ్మ్. బావుంది. కాబట్టి అట్టి స్పృహ కలిగిన క్షణంలో ఎదురు అది మాయమవుతారు. ఒక్కరే అదృశ్యమవుతారు. అవునండి. హ్మ్. హ్మ్. ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరిది ఉండి లేనట్టు ఉంటుంది. ఉందా అంటే ఉంది. లేదంటే లేదు. ఆ హ్మ్. ఒక్కరి జగత్తు ఎట్లాగుంటుందంటే హ్మ్. తత్కాలంలో మాత్రమే ఉంటుంది. ఉన్నదంతా జగత్తుగా ఉండదు. అవునండి. అవును. జస్ట్ చూస్తున్నారు ఉంది అంతే. చూడకపోతే ఏమీ లేదు. ఏమి ఉండదు. తారుగానే ఉంటుంది. ఇప్పుడు మీ శరీరంలో అవయవాలు ఉన్నాయంటారా? లేవంటారా? ఆ! ఉన్నాయి అని చెప్పాలి కదా! ఉన్నాయని చెప్తారు గానీ మీకేమైనా కనిపిస్తున్నాయా ఉంటే? మీ లే చేతులు, కాళ్ళు, ముక్కు, మొహం చూపించినట్టు దాన్ని చూపించండి చూద్దాం. చూపించలేం. అవును. ఎందుకు చూపించలేరు? హ్మ్. ఉన్నాయని ఊరికే ఊహించి చెప్తున్నారు గానీ మీ అనుభవంలో లేదు ఉందని. ఆ! అవునండి. అనుభవం లేదు. ఉంటే లోపల తెలియాలి కదా! మీకు ఊపిరితిత్తులు తెలియదు. ఎలా ఉన్నాయో తెలిస్తే కంప్లెయింట్ ఉందని అర్థం. ఆ! ఆరోగ్యంగా లేదని అర్థం. అవునండి. అవునవును. స్వస్థతలో లేదని అర్థం. అంటే స్పృహ ఉంటే మీకు తెలుస్తది. స్పృహ లేకపోతే తెలీదు. తన ఆ! పని తాను చేసుకుంటుంది. స్పృహలో ఉందన్నమాట. అవునండి. అవునవును. ప్రతి అవయవము స్పృహలో ఉంది. ప్రతి ఆ! అణువు స్పృహలోనే ఉంది. హ్మ్. కాబట్టి తన పని తాను తేల్చుకుంటుంది. ఉండి లేనిదిగా ఉంటుంది. స్పృహ ఉన్నదానికి అర్థం ఏమంటే ఓకే. ఓకే. హ్మ్. స్పృహలో ఉంటే స్పృహగా ఉంటే తాను ఉండి లేనిదిగా ఉంటుంది. మీలో శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఉండి లేనిదిగా ఉంది. అవును. హ్మ్. ఉందని చెప్తారా? లేదని చెప్తారా? హ్మ్. ఉందనే ఉందని చెప్పాలి. చెప్పడం కుదరదు. లేదని కూడా చెప్పడం కుదరదు. అట్లా ఉంది సృష్టి అంతా తన హ్మ్. యందు. హ్మ్. కానీ తనెంత చూస్తే అంతా ఉంటుంది. దృశ్యంగా ఉన్నదంతా ఉండి లేనిదిగా ఉంటుంది. హ్మ్. తానుగా ఉంటుంది. ఆత్మస్వరూపంగా ఉంటుంది. అంటే స్పృహగా ఉంటుంది. హ్మ్. అవాంగమానస పరతత్వంగా ఉండి ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ! స్పృహ ఉంటే తనకు అన్యంగా ఇంకొకరు గోచరించరు. అదే స్పృహకు అర్థం చెప్పారు గురుగారు. హ్మ్. హ్మ్. స్ఫురణన్నా, స్పృహన్నా ఒకటే. ఒకటే.
మీరు అయ్యా శ్రీనివాసుగా స్పృహ ఉంటే ఉండి లేని వారిగా ఉంటారు, అవునండి. ఉండిలేను. ఆత్మస్వరూపంగా ఉంటారు. ఉమ్, స్పృహ లేదు కాబట్టి శ్రీనివాసుగా ఉన్నాను అంటున్నారు. అంటున్నాను. అవును. మరి మీ శరీరం ఉంది కదా, శ్రీనివాస్ ఉన్నప్పుడు శరీరంలో సకల అవయవాలు ఉంటాయి కదా, అన్ని ఉంటాయి కదా, అన్ని పనులు చేసుకుంటున్నాయి కదా, అవునండి. దానికే అది జరుగుతున్నాయి కదా. ఏదైనా తను తాను ప్రకటించుకుందా నేను పలానాగా ఉన్నానని? ప్రకటించలే. ప్రకటించుకోలేదంటే స్పృహగా ఉందని అర్థం. ఉమ్, ఉమ్. స్పృహ లేకపోతే ప్రకటించుకుంటుందండి, జబ్బు చేసిందని అర్థం. ఇప్పుడు మనకు జబ్బు చేసింది అవును, అనమాట. అవునండి. అవును. మనసుకి మానసిక జబ్బు చేసింది, ఉమ్, ఆ జబ్బులో ఉన్నాం. అందు గురించి నేను పలానా వాడిగా ఉన్నానని. మరి శరీర అవయవం జబ్బు చేస్తే మీకు తెలుసా మీకు? ఆ, ఏ అవయవానికి తేడా వస్తే వెంటనే అక్కడ నొప్పి లేకపోతే కంతో ఇబ్బంది ఏదో తెలుస్తా. వచ్చేస్తుంది, వెంటనే దానికి మందు వేస్తాం కదా. అవునండి. జబ్బు చేసిందని అర్థం. ఉమ్. ఇక్కడ దీనికి కూడా మంది అంతే కదా. ఇప్పుడు మనసే కదా, అవయవాలకి ఆ మంది వేస్తాం. నేను ఉన్నానంటున్నారు కదా, యథేచ్ఛగా చెప్తున్నారు నేను శ్రీనివాసుగా ఉన్నాను, లేకపోతే పోనీ నా వైపే చూసుకుందాం పట్టయ్యగా ఉన్నాను, నేను యథేచ్ఛగా సగౌరవంగా చెప్తున్నట్టే ఎలా చెప్తున్నారని మీరు? ఆ. రోగం ఉన్నట్టే లెక్క. బాగా